సమావేశం జరగనుంది. ఈ నెల 23న మొదటిసారి ప్రధాని నివాసంలో సిపిఎస్ కమిటీ సమావేశమై భద్రతా బలగాలకు దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇక ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ సిపిఎస్ సమావేశం జరగనుంది. ఈ నెల 23న మొదటిసారి ప్రధాని నివాసంలో సిపిఎస్ కమిటీ సమావేశమై భద్రతా బలగాలకు దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇక ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ సిసిఎస్ సమావేశం జరగనుంది. ఈ నెల 23న మొదటిసారి ప్రధాని నివాసంలో సిసిఎస్ కమిటీ సమావేశమై భద్రతా బలగాలకు దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అశోక్, చెప్పండి, ఈ రోజు సిసిఎస్ మీటింగ్ ఎలా జరగనుంది? ఇప్పటికే ప్రధాని మోదీ ఆర్మీకి అలాగే రక్షణ శాఖకి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చేసినట్లుగా తెలుస్తోంది. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అది పూర్తిగా మీకే వదిలేస్తున్నామని ప్రధాని ఇప్పటికే ఒక నివేదికని విడుదల చేయడం మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు జరుగుతున్న ఈ మీటింగ్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి? సో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ ప్రధాన మంత్రి అధ్యక్షతన జరగబోతుంది. ఈ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి, త్రివిధ దళాల సంబంధించిన అధికారులు వీళ్ళంతా, అజిత్ దోవల్ భారత భద్రతా సలహాదారులు వీళ్ళంతా హాజరవుతారు. సో ఇప్పటికే ఈ నెల 23వ తారీఖున ఈ కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ జరిగింది. సో ఈ రోజు నిన్న ఏదైతే త్రివిధ దళాలతో సమావేశం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు. భారత్ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం, టైము డేట్ ఫిక్స్ చేయండి, ఉగ్రవాదులను అంతం చేయండి, మీ మీద పూర్తి భరోసా ఉంది, సో మీకు స్వేచ్ఛనిస్తున్నానంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దీని తర్వాత ఈ రోజు కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశం పెట్టింది. సో ఈ సమావేశంలో ప్రధానంగా భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తల వాతావరణం నెలకొంది. సో వాటిని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఇప్పటికే భారత్ ఇట్లా సముద్రంలో కానీ అటు సముద్ర మార్గంలో కానీ ఇటు భారత్ అయితే ఎల్ఓసి దగ్గర కానీ సో మొత్తం సెక్యూరిటీ టైట్ చేసింది. ఏ క్షణమైనా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించింది అక్కడి విదేశాంగ శాఖ మంత్రితో పాటు అక్కడి అయితే రక్షణ శాఖ మంత్రి కూడా ఒక వీడియో విడుదల చేశారు. సో రాబోయే 24 గంటలు 36 గంటల్లో భారత్ మాపై దాడి చేసే అవకాశం ఉంది. సో మమ్మల్ని బూచిగా చూపుతూ మేము కూడా ఈ టెర్రరిస్టులకు బాధ్యులం కాదు, ఇందులో మేము కూడా బలయ్యామంటూ వీడియో విడుదల చేశారు. సో ఇలాంటి భారత్ ఎలా యుద్ధం చేస్తే మాత్రం మేము కూడా ప్రతిఘటిస్తాము అంటూ హెచ్చరికలు జారీ చేస్తుంది. సో ఓవరాల్ గా సిసిఎస్ మీటింగ్ తర్వాత మనకు పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
ఇక ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ సిసిఎస్ సమావేశం జరగనుంది. ఈ నెల 23న మొదటిసారి ప్రధాని నివాసంలో సిసిఎస్ కమిటీ సమావేశమై భద్రతా బలగాలకు దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందిస్తారు. రామ్, చెప్పండి, సిసిఎస్ మీటింగ్ ఈ రోజు చాలా కీలకంగా మారనుంది. ఇప్పటికీ ప్రధాని పూర్తి స్వేచ్ఛనిచ్చింది భద్రతా బలగాలకి, అలాగే ఆర్మీకి కూడా. మరి ఇవాళ జరిగే ఈ సిసిఎస్ మీటింగ్ లో డేట్ టైము మీరే ఫిక్స్ చేసుకోండి. భద్రతా వ్యవస్థకి ఇచ్చిన ఆ నిర్ణయం పట్ల గట్టి ఒపీనియన్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయా సిసిఎస్ మీటింగ్ లో? సువర్ణ, ఏదైతే కాశ్మీర్లో పహల్గామ్ ఘటన దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని చేసిన విషయం, దాదాపు 28 మంది ప్రయాణికుల్ని పాక్ ఉగ్రవాదులు కాల్చివేసిన సంఘటనపై ప్రధాని నరేంద్ర మోడీతో పాటు దేశంలోని రాజకీయ పార్టీలు, ప్రపంచవ్యాప్తంగా కూడా వివిధ దేశాల రాజకీయ ప్రతినిధులు కూడా దీని మీద స్పందించారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగ్రవాదులకు తావు లేదు, ఉగ్రవాదాన్ని అణచివేసేందుకే మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి, ప్రత్యేకించి పాకిస్తానీల పట్ల చాలా సీరియస్గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, వాళ్ళ చర్యలు ఎప్పటికప్పుడు ఖండించాలని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనిపైన ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు కూడా పెట్టాలి. మొత్తం పూర్తిగా భద్రతా వైఫల్యం, ఇంటెలిజెన్స్ వర్గాల వైఫల్యం కాబట్టి అమాయకులైన టూరిస్టులను ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్లోని పహల్గామ్లో చంపేయడం జరిగింది. కాబట్టి ప్రత్యేక సమావేశాలు పెట్టాలని కూడా ఏఐసిసి అగ్రనేత, పార్లమెంట్లో ప్రతిపక్ష లీడర్, అటు రాజ్యసభలో ప్రతిపక్ష లీడర్ ఇద్దరు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు కూడా ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు పెట్టాలని చెప్పి ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీని లేఖ ద్వారా కోరారు. అయితే ఈ సంఘటన పైన ఈ నెల 23వ తేదీనే ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. దానిపైన ఎప్పటికప్పుడు రక్షణ శాఖ మంత్రితో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించు భద్రతా అధికారులకి పూర్తి స్వేచ్ఛ కూడా ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు, ఎవరు కూడా ఇబ్బంది పడవద్దని చెప్పి మీరు ఆ చర్యలకు పాల్పడాలండి అని చెప్పి సైనిక అధికారులకు పూర్తి సహకారం కూడా అందిస్తామని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ కొద్దిసేపటి క్రితం ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ కమిటీ వ్యవహారాల సలహా కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో అమిత్ షాతో పాటు నడ్డా, రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా నిర్మలా సీతారామన్ వీళ్ళందరూ కూడా భేటీ అయ్యారు. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలతో పాటు రక్షణ వ్యవహారాలకు సంబంధించిన అంశం కూడా ఈరోజు దీనిపైన నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే 2019 తర్వాత తొలిసారి ఈరోజు కేంద్ర క్యాబినెట్ వ్యవహారాల కమిటీ సమావేశం జరుగుతుందని చెప్పి తెలుసుకోవాలి. ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించిన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రితో కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళందరినీ కూడా పంపించేయాలి, వాళ్ళ వీసాలు రద్దు చేయాలని చెప్పడం జరిగింది. తర్వాత మొత్తం బార్డర్లో భారతదేశానికి ఉన్న బార్డర్లో కూడా పటిష్టమైన చర్యలు చేపట్టాలి, రాకపోకలు కూడా నిలిపివేయాలని చెప్పింది. ఇదే నేపథ్యంలో పాకిస్తాన్ చేస్తున్న ప్రతి చర్యలను కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. సంబంధించిన అధికారితో, రక్షణ శాఖ అధికారితో కానీ, ఇటు తర్వాత ఇతర సైనిక భద్రతా బలగాల అధికారితో కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగ్రవాదాన్ని సహించేది లేదు, ఉగ్రవాద చర్యలను సహించేది లేదని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే చర్యలు తీసుకుంటూ గత కొద్ది రోజులుగా ఈ సంఘటనపై ఎప్పటికప్పుడు సంబంధిత అధికారితో, సంబంధిత మంత్రులతో ఆయన వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ కమిటీ వ్యవహారాల కమిటీ సమావేశమైందో ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్య నాయకులతో పాటు అధికారులను కూడా చాలా సీరియస్గా ఈ అంశం చర్చించే అవకాశం ఉంది. వాళ్ళ సాయంత్రం కేంద్ర క్యాబినెట్ కమిటీ సమావేశం కూడా ఇంకా పలు కీలక నిర్ణయాలు తీసుకొని ఏ విధంగా ముందుకు పోవాలి, ఇప్పుడు పాకిస్తాన్ ఒక ఉగ్రవాదాన్ని ఏ విధంగా అణచివేయాలి, పహల్గామ్ ఘటన సంబంధించిన సంఘటనలు ఏ విధంగా ఇంకా ఏ విధంగా దాన్ని చూడాలి, దాని పట్ల అప్రమత్తంగా ఏ విధంగా ఉండాలి. కాశ్మీర్లో ఎందుకంటే మంచి ఎండాకాలము, వేసవి సంబంధించిన కాశ్మీర్ ప్రాంతం చాలా చల్లటి ప్రదేశం కాబట్టి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది పర్యాటకులు కూడా కాశ్మీర్ను సందర్శిస్తారు. ఇలాంటి సమయంలో ఇలాంటి ఘటన దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిందని చెప్పి కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ బీజేపీ పార్టీతో పాటు ఇతర ఎన్డీఏ పక్షాలు కానీ ఇతర రాజకీయ పక్షాలు అన్నీ కూడా దీనిపైన ఖండిస్తా ఉన్నాయి. ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో కూడా ఈ ఘటన పైన, పహల్గామ్ ఘటన పైన చనిపోయిన కుటుంబాల పట్ల భద్రతా పోలీసులు మరణించారు, వాళ్ళందరూ కూడా అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం పూర్తిగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరే ఈ సంఘటనను దారితీస్తుందని చెప్పి మండిపడుతుంది. దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు కూడా ఇదే సంఘటనను చెప్తున్నాయి. కానీ అన్ని రాజకీయ పక్షాలు కూడా ఏదేమైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి చర్యలకు ఎవరు కూడా తావివ్వకూడదని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు. సువర్ణ.
రామ్, అయితే మనం చూసుకుంటే గత నెల రోజులుగా కూడా పాక్ యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లే ఆ దేశ రక్షణ శాఖ కానీ ఇతర మంత్రులు కానీ కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేయడం మనం చూస్తూ వచ్చాము. అలాగే దాడి జరిగిన మొదట్లో మేమే ఈ దాడి చేశామని పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ఒక లెటర్ కూడా రిలీజ్ చేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే ఈ సంఘటనకి మాకు ఎలాంటి సంబంధం లేదు అంటున్నారు. మరోపక్క యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. మరి ఆ దిశగా రక్షణ శాఖ ఎలాంటి అడుగులు వేసే అవకాశాలు ఉంటాయి? ఈసారి ఉగ్రవాద వ్యవస్థని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేసే తీరుని ఎలా ప్లాన్ చేసే అవకాశాలు ఉంటాయి? అదే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మొత్తం ఏదైతే పాక్ ఏదైతే అప్రకటిత చర్యలకు పాల్పడుతుందో ఆ చర్యలను ఖండిస్తూ దాన్ని ఎదుర్కొనేందుకే ఈరోజు ప్రధాని మోడీ అధ్యక్షతన కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలో కేంద్ర కేబినెట్ వ్యవహారాల కమిటీ సిసిఎస్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఇవాళ సాయంత్రం కూడా కేంద్ర మంత్రివర్గ సమావేశం కూడా ఈరోజు జరగనుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి పాక్ ఏదో ఒకవైపు ప్రేరేపిత చర్యలకు పాల్పడుతున్న చర్యల నేపథ్యంలోనే భారతదేశం నుంచి తీసుకోవాల్సిన చర్యలు అన్ని చర్యలను కూడా తీసుకునేందుకే ఒకరికి 3 సార్లు అన్ని సమావేశాలు సమీక్ష సమావేశాలు నిర్వహించే ప్రతి చర్యలకు ఏ విధంగా ముందుకు పోవాలి. పాక్ మొదట్లో దాడి చేసింది మేమే అని చెప్పి తర్వాత ఇప్పుడు మళ్ళా మేము కాదు అని చెప్పడం, తర్వాత కొన్ని ప్రయోగాలు చేసేందుకు కూడా యుద్ధానికి కూడా మళ్ళీ చర్యలకు పాల్పడుతున్న చర్యలను ఏ విధంగా ఎదుర్కోవాలి దానిపైనే ఈ అన్ని అంశాలను కులంకుశంగా చర్చించి ఏ విధంగా ముందుకు పోవాలనే అంశంపైన ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ఈ సమీక్ష సమావేశాలు కానీ సాయంత్రం కేంద్ర మంత్రివర్గ సమావేశంగా నిర్వహిస్తున్నారు. రామ్, అయితే సర్జికల్ స్ట్రైక్ కి సంబంధించి సర్క్యులేట్ అవుతున్న వార్త ఎంతవరకు నిజమయ్యే అవకాశాలు ఉంటాయి? ఎందుకంటే 2016-19లో ఎలాంటి యుద్ధాన్ని తిప్పికొట్టిన అంశాలు ఉన్నాయో ప్రధాని మోదీ అధ్యక్షతన మనం చూస్తూ వచ్చాము. ఇప్పుడు కూడా అదే జరిగే అవకాశాలు సర్క్యులేట్ అవుతుంది. అది ఎంతవరకు నిజమయ్యే అవకాశాలు ఉంటాయి? అంటే ఏదైనా సర్జికల్ స్ట్రైక్ అయినా ఇంకా ఇతర అంశాలు ఏదైనా సరే కానీ అధికారికంగా అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర రక్షణ శాఖ నుంచి కానీ కేంద్ర హోంశాఖ నుంచి కానీ అటు దేశ భద్రతా బలగాల అధికారి నుంచి కానీ అధికారికంగా వచ్చినప్పుడు మాత్రమే ఏదైనా మనం ధృవీకరించగలుగుతాం. కాబట్టి సర్జికల్ స్ట్రైక్ అని చెప్పి వస్తున్న ప్రచారం ఎవరు కూడా స్వీకరించడం లేదు. కాబట్టి కేవలం మీడియాలో ఇతర సోషల్ మాధ్యమాల్లో కూడా ప్రచారం అవుతూ ఉంది. ఏదేమైనా భారతదేశం తరపున తీసుకోవాల్సిన చర్యల విషయంలో మాత్రం చాలా కీలక నిర్ణయాలు ఇప్పటికే తీసుకున్న చర్యలతో పాటు ఇంకా కొన్ని అంశాలపైన చర్చించి చాలా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పాకిస్తాన్ పట్ల చాలా కఠినంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు కేంద్రం ముందడుగు వేస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామ్.